భారతీయ జనతా పార్టీకి చంద్రబాబు నాయుడుతో, ఆయన పార్టీతో, తెలుగుదేశంతో ఎంత అవసరం ఉందో జగన్మోహన్ రెడ్డితో, వైసీపీతో కూడా అంతే ఖచ్చితమైనటువంటి అవసరం ఉంది. ఏముంది, ఏం చేస్తాడు, 11 ఎమ్మెల్యే సీట్లే కదా వచ్చాయి అని మాత్రం తక్కువ అంచనా వేయడానికి లేదు. ఎందువల్ల అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అయితే అట్లాగని జగన్మోహన్ రెడ్డి పార్టీ ఎగిరెగిరి చంకలు గుద్దుకునేటువంటి పరిస్థితి కూడా కాదు. ఏంటి ఈ కథ, ఏంటి ఈ కమామిష్ ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం. ఆంధ్రప్రదేశ్ విషయంలో ఏ పార్టీతో, ఏ నాయకుడితో కూడా భారతీయ జనతా పార్టీ ఏ రోజు గొడవలు పెట్టుకునేటువంటి సిచ్యువేషన్ లేదు. ఏపీకి రకరకాల విషయాల్లో అన్యాయం చేశారనేటువంటి అలిగేషన్స్ వాళ్ళ మీద ఉన్న ఏపీలో కూడా అంత దమ్మున్న నాయకులు లేరు. చంద్రబాబు అయినా, జగన్ అయినా, పవన్ కళ్యాణ్ అయినా వీళ్ళెవరు కూడా మోడీని ఎదిరించి, మోడీ అయినా, కేంద్రంలో ఉన్నది కాంగ్రెస్ అయినా, ఎందుకంటే ఈడీలు కానీ ఇంకొకటి కానీ ఉసుగొలుపుతారనేటువంటి భయం కావచ్చు, ఇంకోటి కావచ్చు, మొత్తం మీద వాళ్ళని ఎదిరించి వాళ్ళ పట్ల తమ కోపాన్ని ప్రదర్శించేటువంటి దమ్మున్నటువంటి నాయకులు అయితే ఆంధ్రప్రదేశ్లో లేరు. భవిష్యత్తులో వస్తారో లేదో కూడా పెద్ద కనిపించట్లా. మరోపక్క బీజేపీ కూడా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంది. ఎక్కడా కూడా కోపాన్ని చూపించేటువంటి సిచ్యువేషన్ని తెచ్చుకోవాలి. ఏ రోజు కూడా జగన్ అయినా, చంద్రబాబు అయినా, పవన్ కళ్యాణ్ అయినా కోపం తెచ్చుకునేటువంటి పరిస్థితిని నరేంద్ర మోడీ కానీ, బీజేపీ కానీ ఏ రోజు తెచ్చుకోవాలా. చాలా జాగ్రత్తగా రాజకీయం చేసుకుంటూ వచ్చారు. ఆంధ్రప్రదేశ్లో అసలు చేసిన చాణక్య రాజకీయాన్ని చేశారు మోడీ అని చెప్పొచ్చు. తన యొక్క భావాలకి అనుగుణంగా లేని పార్టీల విషయంలో కూడా మోడీ ఆ రకంగా ఉండరు అంటారు బీజేపీ అభిమానులు. వాళ్ళు చెప్పే లాజిక్ ఏంటంటే, దేశాన్ని ప్రపంచ పటంలో అతి గొప్ప స్థానంలో పెట్టాల్సినటువంటి టైంలో, భారీ అంశాల విషయంలో నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి టైంలో ఇట్లాంటి చిన్న అంశాలని పట్టించుకోకూడదు అని మోడీ అనుకుంటారని కూడా బీజేపీ అభిమానులు చెప్తూ ఉంటారు. కేవలం 11 స్థానాలకే ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పడిపోయినటువంటి సిచ్యువేషన్లో కూడా నరేంద్ర మోడీ కానీ, బీజేపీ కానీ ఎక్కడ జగన్ని గెచ్చడం కానీ, జగన్ గోలికి వెళ్ళడం కానీ, ఇంకొక రకంగా ఆయన రెచ్చగొట్టడం కానీ, కనీసం ఆయన పేరు తీసుకురావడం కానీ, ఇట్లాంటి ఏ రకమైనటువంటి నెగిటివిటీని ఆయన చేసే ప్రయత్నం చేయాలి. ఎందువల్ల చేయలేదు అంటే, ఎంపీ నెంబర్లు, రాజ్యసభ అయినా, లోక్సభ అయినా ఇక్కడ ఉండేటువంటి ఎంపీ నెంబర్లు అనేవి కేంద్రంలో ఉండే బీజేపీకి చాలా కీలకం అవబోతున్నాయి. ఇప్పుడు దేశంలో పెట్టేటువంటి అత్యంత ప్రతిష్టాత్మక బిల్లన్నీ కూడా తెర మీద తీసుకురావుతున్నారు నరేంద్ర మోడీ. 3.0లో భారీ ఎత్తున కొత్త బిల్స్ అన్నీ కూడా ప్రవేశపెట్టడానికి నరేంద్ర మోడీ సిద్ధమవుతున్నారు. అయితే లోక్సభ వరకు చూసుకుంటే స్ట్రాంగ్గానే సపోర్ట్ ఉంది. బిల్స్ పాస్ అవ్వడానికి ఎంపీల యొక్క సపోర్ట్ ఉంది. ఓ పక్క చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ నిలబడ్డారు, పవన్ కళ్యాణ్ నిలబడ్డారు. బీజేపీకి కూడా ఏపీలో కొన్ని ఎంపీ సీట్లు వచ్చాయి. తద్వారా లోక్సభ వరకు ఏ రకమైనటువంటి భయం ఉన్న పరిస్థితి లేదు బీజేపీకి. మరి రాజ్యసభ పరిస్థితి ఏంటి? రాజ్యసభలో కూడా బిల్లు పాస్ అయితేనే ఆ బిల్లు సక్సెస్ అవుతుంది. లేదంటే వీగిపోయింది అనుకోండి, అది ఫెయిల్ అయిపోయేటువంటి సిచ్యువేషన్ ఖచ్చితంగా ఉంటుంది. ప్రస్తుతం చూస్తే రాజ్యసభలో టీడీపీకి 0 ఎంపీస్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. కానీ వైసీపీకి మాత్రం ఖచ్చితంగా 11 నెంబర్లు కనబడుతున్నాయి. దాంతో ఇది ఒక పెద్ద బూస్ట్ లాగా ఉంది ఆ పార్టీకి. రాజ్యసభ అనేది ఎప్పుడు డిజాల్వ్ అవ్వదన్నమాట. మన లోక్సభ అయితే డిజాల్వ్ చేస్తారు, కానీ ప్రతి 7 సంవత్సరాలకు ఒకసారి లేదా 4 సంవత్సరాలకు ఒకసారి రిటైర్మెంట్ అనేది ఉంటుంది తప్ప డిజాల్వ్ అనేది ఉండదు రాజ్యసభలో. మినిమం 6 సంవత్సరాల పాటు రాజ్యసభలో మెంబర్స్ అనేవాళ్ళు కొనసాగుతూ ఉంటారు. 97 ఎంపీ సీట్లు అనేవి భారతీయ జనతా పార్టీకి రాజ్యసభలో ఉన్నాయి. బిల్స్ని అప్రూవ్ చేయాలంటే దాదాపు 120 మంది ఎంపీల వరకు కూడా ఖచ్చితంగా ఓటు వేయాల్సి ఉంటుంది. అందువల్ల ఇక్కడ బలం ఉన్నటువంటి వైసీపీ యొక్క అవసరం ఖచ్చితంగా బీజేపీ పార్టీకి ఉంటుంది. లోక్సభలో ఎట్లయితే తెలుగుదేశం పార్టీ యొక్క సపోర్ట్ తీసుకుంటారో, రాజ్యసభలో కూడా కంపల్సరీ టీడీపీ పార్టీ, అది వైసీపీ పార్టీ యొక్క సపోర్ట్ని రాజ్యసభలో ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది నరేంద్ర మోడీ. అలాగని చెప్పి మేము ఆడిచ్చేయగలుగుతాం మోడీని అని జగన్మోహన్ రెడ్డి పార్టీ కానీ, ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ ఎగురుతున్నారంటే మాత్రం అది ఖచ్చితంగా దెబ్బ అవుతుంది. ఎందుకంటే రాజ్యసభలో ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి 1/3 ఆఫ్ ద మెంబర్స్ దిగిపోతూ ఉంటారు. సో బీజేపీతో పెట్టుకోవడం, నరేంద్ర మోడీ విషయంలో సీరియస్ అవ్వడం, ఇట్లాంటివి కనుక చేశారనుకోండి, ఆ 1/3లో ఎవరినైతే దింపేస్తారో 2 సంవత్సరాల్లో వీళ్ళని దింపేసేటువంటి డేంజర్ ఉంటుంది. అధికారంలో ఉన్నప్పుడే మోడీ జోలికి వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఇక ఖచ్చితంగా వెళ్ళేటువంటి పరిస్థితి, అవసరం ఉండదు, ఉండే పరిస్థితి ఉండదు అనేటువంటి మాట స్పష్టంగా కనిపిస్తోంది.